అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహీస్ వ్లాగ్స్. ఈరోజు మామిడికాయ చట్నీ లేదా పచ్చడి ఏమంటారండి దీన్ని? మామిడికాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పసుపు, ఉప్పు, కారాలు వేసేసి బ్లెండ్ చేసేయాలి. కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మామిడికాయ ముక్కలు అనేవి. అప్పుడు మీకు బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను చాలా హరీబరీగా ఉన్నానండి. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి నాకు టైం లేక త్వరగా అయిపోవాలని ఈ రకంగా అయితే నేను షార్ట్‌కట్ టెక్నిక్‌లో బ్లెండ్ చేసేసాను. ఆ తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు పైనుండి వేసి కొంచెం కచ్చాపక్కగా బ్లెండ్ చేశాను. పైనుండి మనం వేసే మామిడికాయ ముక్కలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు బాలేదని కాదు, అలా అయితే ఎక్కువ బాగుంటుంది. అది పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న బౌల్‌లో ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు మంచిగా వేగే టైంలో మనం కొన్ని ఆవాలు వేసుకోండి. కొంచెం లైట్‌గా మెంతులు వేశానండి నేను. కాకపోతే మెంతి పొడి ఉంటుంది కదా, మెంతులు పొడి చేసి వేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను మస్తు బిజీగా ఉన్నానని చెప్పేసి. అందుకని నాకు టైం లేక ఈ రకంగా వేశాను. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా దంచిన ఎల్లిపాయలు వేయండి. హోల్గా కాకుండా, అలా అయితే ఎక్కువ బాగుంటుంది. కరివేపాకు వేసి వేయించేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తినేవాళ్ళు ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు ఉప్పు కారాలు తగ్గితే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఇంక ఇది అయిపోయింది. ఇంకా రాడిష్ చట్నీ, ముల్లంగి పచ్చడి ఏ రకంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం ఎండుమిరపకాయలు తుంపుకోవాలండి మన స్పైస్కి తగ్గట్టుగా. ఎంత కాదన్నా మనకి 15-20 పడతాయన్నమాట ఒక రాడిష్కి. మనం మామిడికాయ లేదా నిమ్మకాయ లేదా సిట్రస్ ఫ్రూట్స్ అవేమి కానీ సి విటమిన్ ఉన్నవి ఏమి కూడా మనం ఈ చట్నీ తిన్న తర్వాత తినకూడదు. గుర్తుపెట్టుకోండి. నేను మామిడికాయ చట్నీ వేరే టైంలో చేశాను, ఇది వేరే టైంలో చేశానండి. దానికి కంపారిజన్ ఎలా ఉందో అని చెప్పడానికి వీడియో తప్పించి ఒకేసారి అయితే చేసుకోవద్దు. ఎండుమిరపకాయలు వలుచుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో తాలింపు గింజలు, ధనియాలు, ఇంకా జీలకర్ర వేసి వేయించుకోండి. ఇవన్నీ మంచిగా వేగాలండి. రాడిష్ చట్నీ చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా, సి విటమిన్ ఉన్న ఏది కూడా మనం తినకూడదు. అందుకోసం మీరు ఏమి తినని టైంలో ఇది ప్రిపేర్ చేసుకోండి. మంచిగా తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోండి. ఎండుమిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా, స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తక్కువైనా సరే మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మీలో ఎంతమందికి ముల్లంగి చట్నీ చేయడం వచ్చు? ముల్లంగితో చేసిన ఐటమ్స్ ఎంతమంది తింటారండి? ఇంకా లాస్ట్లో నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ చట్నీ ఎలా ఉంటుందంటే నేను చెప్పేస్తాను ఇంకా డైరెక్ట్గానే. ఇంకా మనకి టొమాటో, ఎండుమిరపకాయలు వేసి చట్నీ చేస్తాం కదండి, అలా ఉంటుంది. టొమాటో పచ్చిమిరపకాయ చట్నీలా కాకుండా టొమాటోలు, ఎండుమిరపకాయలు వేసి చేస్తాం కదా చట్నీ, ఆ రకంగా అయితే మనకి ముల్లంగి చట్నీ ఉంటుంది. నువ్వులు మంచిగా వేగిన తర్వాత మనం మిక్సర్ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సేమ్ బౌల్లో ఇంకా ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇంకా నేను ముల్లంగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, అవి కూడా వేసుకోవాలి ఒకేసారి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మెత్తగా ఉడకాలండి, గుర్తుపెట్టుకోండి. మనం ఉల్లిపాయలుతో పాటు కలిపి వేసాము. ఉల్లిపాయలు మీరు వేసేదైతే ఒక్క నిమిషం అలా కలిపిన తర్వాత వెంటనే రాడిష్ వేసేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగిపోతే ఇది సరిగ్గా కుక్ అవ్వదు. అందుకోసం పచ్చి ఉల్లిపాయలతో అయితే ఉల్లిపాయల నుండి వాటర్ ఫామ్ అయ్యి మనకి ముల్లంగి మెత్తగా అవుతుంది. ఒక సెకండ్ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా నేను కంపారిజన్ చెప్తున్నాను కదా,
ఇంకా మామిడికాయ చట్నీలో అయితే మనం పైన పీల్ తీయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆవాలు, మెంతులు కొంచెం నూరి వేసుకోండి, బావుంటుంది. తురుము చేసుకుంటే ఇంకా బావుంటుందండి. నాకనిపించింది అలాగా. నాకు టైం లేదు. ఇలా చేసుకున్నా కూడా బావుంటుంది మామిడికాయ చట్నీ. నేను ఇందాక చూపించిన ప్రాసెస్‌లో. ఈ చట్నీ అయితే ఈ ప్రాసెస్‌లోనే చేస్తారు. మూత పెట్టి మగ్గించండి. మెత్తగా ఉడకాలి. మనం స్పూన్‌తో గనక నొక్కితే గనక మనకి మెత్తగా ఉండాలండి రాడిష్. మనం నార్మల్‌గా అయితే రాడిష్ తినలేం కదా! కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. ఆ ఘాటుతనం, పచ్చి వాసన అనేది క్యాబేజ్‌కి ఏ రకంగా వస్తుందో మనకి ముల్లంగిలో కూడా ఒక రకమైన స్మెల్ వచ్చినట్టు వస్తుంది. అందుకోసం మనం ఉప్పు వేసి, ఇంకా పసుపు కూడా ముందే వేసేసాము. ఉల్లిపాయలు కూడా ముందే వేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రకంగానే కుక్ చేయాలి. చాలా బావుంటుంది. మా వారు ఫస్ట్ టైం అంటండి తినటము. ఎలా ఉంది అని చెప్తే ఇంకా తల అదో రకంగా తిప్పారు. ఆ తర్వాత చెప్పారు, అలవాటు చేసుకుంటాను, పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి. ఈ రకంగా ఉడికిన తర్వాత మనం ఇంకా లాస్ట్‌లో ఎల్లిపాయలు వేసుకోండి. మీరు తినాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు కూడా మనం చాలా చట్నీస్‌లో బ్లెండ్ చేసేటప్పుడు వేస్తాం. దీంట్లో ఏంటంటే ఈ స్మెల్ అంతా కూడా మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా! అందుకోసం మనకి ఏ విధమైన ఆహ్, ముల్లంగి వాసన రాకుండా ఉండడం కోసం మాత్రమే ఈ రకంగా ప్రిపేర్ చేస్తారు ఈ చట్నీని. చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఫస్ట్ అయితే మనం నువ్వులు అవన్నీ వేసాం కదా మిక్సర్ జార్‌లో, కొంచెం చింతపండు వేసి బ్లెండ్ చేసుకోండి. మా చింతపండు అంటే మేము తీసుకున్న చింతపండు కలర్‌ని బట్టి ఆ చట్నీ కలర్ వచ్చింది. లేకపోతే వేరే కలర్‌లో వస్తది. ఆ తర్వాత చల్లారడానికి పెట్టుకున్న రాడిష్, ఉల్లిపాయల మిక్చర్ అంతా వేసేసి బ్లెండ్ చేసేసి ఇంకా తాలింపు పెట్టేసుకోండి కావాలనుకుంటే. లేకపోతే ఉప్పు ఒకసారి చూసుకొని ఇంకా సర్వ్ చేసేయండి. అంతేనండి.